తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉప్పల్లో జరిగిన పార్టీ జెండా ఆవిష్కరణలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, గౌరవ భృతి, అమరవీరుల కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వంటి హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ఉద్యమకారులతో జూలై 2న ఉప్పల్ భగాయత్లో భారీ సభ నిర్వహిస్తున్నట్లు కవిత తెలిపారు. జూలై 2వ తారీఖు నాడు ఏదైతే భూ పోరాటం చేయబోతున్నామో తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి ఉప్పల్లో ఇవాళ మరి ఉద్యమకారులందరితో కలిసి టీఆర్ఎస్ జెండా ఎగిరేయడం చాలా సంతోషకరం. మరొక మిలియన్ మార్చ్ జరిగినటువంటి స్థాయిలో ఉప్పల్ బగాయత్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడానికి ఉద్యమకారులందరం కూడా సిద్ధమైనం. అన్ని జిల్లాల నుండి కూడా పెద్ద ఎత్తున తరలిరాబోతా ఉన్నారు. పోలీసు వాళ్ళకి కానీ ప్రభుత్వానికి కానీ నేను డిమాండ్ చేసేది ఒకటే, 2వ తారీఖు లోపల 250 గజాలు ఎట్లా పంచుతారు, ఉద్యమకారులు ఎంతమందిని ఆల్రెడీ ఐడెంటిఫై చేసిరనే విషయం స్పష్టత ఇవ్వండి. లేదంటే మాత్రం ఉద్యమకారుల ఆగ్రహానికి, ప్రజల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది.